Dear students, welcome to the online classes. This is Srinivasu, lecturer of Computer Science, ABN and PRR College of Science, Kopur. Okay, today topic is digital signature. Okay, the contents of the digital signature: introduction, motivation, how does it works, applications, advantages and disadvantages. Last one, conclusion and references of uh, some web pages and digital books. Okay, let's go to the topic: digital signature. Okay, what is a digital signature? A digital signature is a mathematical scheme that is used to authenticate the sender of a electronic document, and a digital signature is nothing but an attachment to any piece of electronic information which represents the contents of the document and the identifier of the owner of the document uniquely. ఏంటి అంటే నార్మల్గా మనం బయట ఈ ఆఫీస్ సెక్టర్లో కానీ లేకపోతే అకాడమిక్ సెక్టర్లో కానీ లేటెస్ట్గా వచ్చిన యొక్క అప్లికేషన్ ఏంటి అని అంటే ఈ డిజిటల్ సిగ్నేచర్ అనే ప్రాసెస్ ఏం చేస్తుంది అంటే ఈ డిజిటల్ సిగ్నేచరు నార్మల్గా మనం ఏదైనా డాక్యుమెంట్ని వ్యాలిడ్ చేయాలనుకున్నప్పుడు సర్టెన్ అథారిటీతో మనం సైన్ చేయించుకుంటాం. ఆ సర్టెన్ అథారిటీతో సైన్ చేయించుకునేది ఫిజికల్గా, అంటే ఒక అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుంటాం. ప్రింట్అవుట్ తీసుకుని ఆ పర్సన్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత వెరిఫై చేసి సైన్ చేస్తారు. అది నార్మల్ సిగ్నేచర్, అంటే ఫిజికల్ సిగ్నేచర్. కానీ అలాంటి సిగ్నేచర్ ఆఫ్ వర్క్ని మనం పేపర్లెస్ బేస్డ్ కింద తీసుకొని పేపర్లెస్ ఆన్లైన్ ద్వారానే డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఆన్లైన్ ద్వారానే సిగ్నేచర్ని ప్రొవైడ్ చేసే విధానమే ఈ డిజిటల్ సిగ్నేచర్. ఇది మ్యాథమెటికల్ స్కీము, అది అప్లికేషన్స్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఏముంది అని అంటే సమ్ ఆఫ్ ద గవర్నమెంట్ సెక్టార్లో ఏమవుతుంది అని అంటే సిగ్నేచర్ని మనం డిజిటలైజేషన్ పర్పస్ కింద చేస్తాం. ఇప్పుడు పాన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు కానీ ఓకే మనకి లాస్ట్ స్టేజ్లో వెరిఫికేషన్ ప్రాసెస్ అని చెప్పి ఉంటుందండి. ఇంతకు ముందు అయితే నార్మల్గా మనం ఏం చేసేవారు, యొక్క పాన్ కార్డు చేసే చోటకి వెళితే వాడు పాన్ కార్డ్ చేయడానికి కావలసిన ఒక పేజ్ ఇచ్చేవాడు. ఆ పేజీని ఫిల్ చేసి దానికి 10th క్లాస్ మార్కుల లిస్ట్ అటాచ్ చేసి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేసి మనం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఆ అప్లికేషన్ని సైన్ చేసి బై పోస్టల్ ద్వారా ఆ పాన్ కార్డు హెడ్ ఆఫీస్కి పంపేవారు. పంపిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసి ఓకే తర్వాత వాళ్ళు ప్రింట్ చేసి పంపించేవారు. అది లాంగ్ ప్రాసెస్ అయిపోయేది. ఇప్పుడంతా పాన్ కార్డ్ అంతా డిజిటల్ ప్రాసెస్. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు, ఫిజికల్గా ఇంటికి వచ్చేస్తుంది. మరి వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది అని అంటే అక్కడ డిజిటల్ సిగ్నేచర్ అనే ప్రాసెస్ జరుగుతుంది, అథెంటికేషన్ ప్రాసెస్ జరుగుతుంది, వ్యాలిడా కాదా అని చెప్పి. ఓకే అలాగే ఏమవుతుంది అని అంటే ఎవరైతే అథెంటికేషన్ పర్సన్ లేదా ఓనర్ ఆఫ్ పర్సన్ ఉన్నారో వాళ్ళు ఫిజికల్ సిగ్నేచర్ కాకుండా డిజిటల్ ఓరియంటెడ్గా ఎలక్ట్రానిక్ మీడియా ఉపయోగించుకొని పర్టికులర్ డాక్యుమెంట్ మీద అథెంటికేట్ చేసే ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్నే డిజిటల్ సిగ్నేచర్ అని అంటారు. ఒక పర్టికులర్ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ని అటాచ్ చేసి ఆ అటాచ్ చేసిన యొక్క డాక్యుమెంట్ని మనం ఏం చేస్తారు అని అంటే వెరిఫికేషన్ చేసి దాన్ని ఆథరైజేషన్ చేస్తారండి. అలా ఆథరైజేషన్ చేసే ప్రాసెస్నే డిజిటల్ సిగ్నేచర్ అని అంటారు. ఏంటి ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్ యొక్క ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది అని అంటే చూడండి. సిగ్నేచర్ జనరేషను, సిగ్నేచర్ వెరిఫికేషన్, మెసేజ్ ఆర్ డేటా. మనం ఏదైతే మెసేజ్ చేయాలనుకుంటున్నామో ఆ మెసేజ్ ఉంటుంది. అక్కడ సమ్ మ్యాథమెటికల్ ఫంక్షనాలిటీ అప్లై చేస్తారు. ఓకే అలాగే ఆల్గారిథమ్స్ అప్లై చేస్తారు, కంప్యూటరైజేషన్ అప్లికేషన్స్ అప్లై చేసి దాన్ని ఏం చేస్తారంటే మెసేజ్ని తీసుకుని సిగ్నేచర్ జనరేట్ చేస్తారనమాట. ఇక్కడ ప్రైవేట్కి మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం క్రిప్టోగ్రఫీ అని. ఏం చేస్తారు క్రిప్టోగ్రఫీ అని అంటే టు ఎన్క్రిప్ట్ అండ్ డీక్రిప్ట్ ది డేటా, అంటే సెక్యూర్గా ఉంచడానికి ఒక మెసేజ్ని ఎన్క్రిప్ట్ చేసి సమ్ ఆల్గారిథం అప్లై చేసి మళ్ళీ ఆ మెసేజ్ని ఆల్గారిథం ఉపయోగించి డీక్రిప్ట్ చేస్తారు. ఓకే అథెంటికేషన్ పర్పస్ ఇక్కడ కూడా అలాగే ఇలా చేసి సిగ్నేచర్ జనరేట్ చేస్తారు.
జనరేట్ చేసిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ చేసేటప్పుడు మళ్ళీ అదే డేటా తీసుకుని ఇక్కడ ఏదైతే ఆల్గారిథం అప్లై చేస్తారో ఆ ఆల్గారిథం సిగ్నేచర్ వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత ఇట్ ఈ సిగ్నేచర్ ఈజ్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ అనే ఫంక్షనాలిటీ మనకు వస్తుంది. అంటే టోటల్ ఎంటైర్ ఎలక్ట్రానిక్ అప్లికేషన్ ద్వారా ఓకే ఈ యొక్క డిజిటల్ సిగ్నేచర్ ప్రాసెస్ని మీరు చూసే ఉండుంటారు కాలేజీల్లో కానీ డిఫరెంట్ సెక్టార్లో కానీ ఈ యొక్క డిజిటల్ సిగ్నేచర్ని పెన్ డ్రైవ్లో కాపీ చేసుకుని ఇప్పుడు మనకు ఒక పర్టికులర్ యూనివర్సిటీకి కాలేజ్ ద్వారా డేటా పంపాలి అని అనుకోండి, యొక్క యూనివర్సిటీ సమ్ లింక్ అనేది పంపిస్తుంది. అందులో మీ యొక్క కాలేజ్ ఇన్ఫర్మేషన్ని ఇన్సర్ట్ చేసే మీరు అప్డేట్ చేయండి అని అంటారు. అప్డేట్ చేసేసిన తర్వాత లాస్ట్లో వెరిఫికేషన్ అండ్ అంటారు త్రూ డిజిటల్ సిగ్నేచర్. వెంటనే డిజిటల్ సిగ్నేచర్ దగ్గర మనకి వెళ్ళేటప్పటికి ఆ పేజీకి వెళ్ళేటప్పటికి పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసి ఆ పెన్ డ్రైవ్లో డిజిటల్ సిగ్నేచర్ అని ఉంటుంది. అంటే యొక్క అథెంటికేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళది ఆథరైజేషన్ చేస్తున్నారు. వెంటనే అక్కడికి వెళ్ళి వ్యాలిడ్ అని క్లిక్ చేస్తే ఈ యొక్క పెన్ డ్రైవ్లో ఉన్న యొక్క డిజిటల్ సిగ్నేచర్ అక్కడ వ్యాలిడ్ అవుతుంది. వ్యాలిడ్ అయ్యి మనకు ఆటోమేటిక్గా వెరిఫికేషన్ జరిగి మనకి మెయిల్కి ఈ యొక్క సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. అదే ఫిజికల్ వర్క్ అనేది తగ్గించడం గురించి ఓకే వ్యాలిడ్ చేయటం ఇదంతా మనకి ఇందులో ఉంది అనమాట. కాబట్టి ఏంటి అంటే చూడండి, టు ప్రొవైడ్ అథెంటికేట్ ఇంటిగ్రిటీ అండ్ నాన్ రిపిటేషన్ టు ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్. ఓకే అంటే డూప్లికేషన్ ఆఫ్ వర్క్ని తగ్గించడం కానీ అథెంటికేషన్ పెంచడం కానీ ఇది జరుగుతుంది. అలాగే టు యూజ్ ఇంటర్నెట్ యాజ్ ద సేఫ్ అండ్ సెక్యూర్ మీడియం ఫర్ ఈ కామర్స్ అండ్ ఈ గవర్నెన్స్ ఈ కామర్స్ అప్లికేషన్లో ఇవి సేఫ్గా డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి కానీ సేఫ్గా డేటాని మనం సెండ్ చేయడం కానీ ఓకే జనరేట్ చేయడం కానీ ఈ డిజిటల్ సిగ్నేచర్ యొక్క ప్రాసెస్ యూజ్ చేస్తారు. ఏంటి ఇక్కడ వాడే ఏంటంటే ప్రైవేట్ కీ అండ్ పబ్లిక్. మనం లాస్ట్ క్రిప్టోగ్రఫీలో కూడా చూసుకున్న కీస్ అన్నారు. అలాగే ప్రైవేట్ కీ అంటే ఏంటంటే ద ప్రైవేట్ కీ ఈజ్ వన్ విచ్ ఈజ్ యాక్సెసిబుల్ ఓన్లీ టు ది సైనర్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు జనరేట్ ద డిజిటల్ సిగ్నేచర్ విచ్ ఈజ్ దెన్ అటాచ్డ్ టు ది మెసేజ్. అండ్ పబ్లిక్ కీ ఈజ్ మేడ్ అవైలబుల్ టు ఆల్ దోస్ who receive the signed messages from the sender. It is used for verification of the receiver message. ఈ ప్రైవేట్కి ఏం చేస్తారంటే ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో సెండర్ వాళ్ళు ప్రైవేట్కి అప్లై చేస్తే ఎవరైతే మెసేజ్ని రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు పబ్లిక్కి అప్లై చేస్తారనమాట. ఈ ప్రైవేట్కి ఏమవుతుంది చూడండి, ఇట్ ఈజ్ యూజ్డ్ టు జనరేట్ ద డిజిటల్ సిగ్నేచర్ని జనరేట్ చేసి విచ్ ఈస్ దెన్ అటాచ్డ్ టు ద మెసేజ్. ఒక పర్టికులర్ మెసేజ్కి ఈ యొక్క డిజిటల్ సిగ్నేచర్ని అటాచ్ చేస్తారు. అటాచ్ చేసిన తర్వాత ఎవరైతే రిసీవర్ ఉన్నారో ఆ రిసీవరు సెండర్ నుంచి తీసుకున్న మెసేజ్ని ఇక్కడ వెరిఫికేషన్ చేస్తారండి. ఇలా వెరిఫికేషన్ ప్రాసెస్లోని అది వ్యాలిడా ఇన్వాలిడా అని జరుగుతుంది. అంటే ఏం లేదు, ఒక పర్టికులర్ డాక్యుమెంట్ని అథెంటికేట్ చేసేటప్పుడు ఈ యొక్క డిజిటల్ సిగ్నేచర్ అనే ఒక ప్రాసెస్ మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. ఇట్ ఈజ్ ఏ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఎక్కువగా వాడతారు. చూడండి, ఏ సబ్స్క్రైబర్ ఆఫ్ ది ప్రైవేట్ కీ అండ్ పబ్లిక్ కీ పెయిర్ మార్క్స్ ద పబ్లిక్ కీ అవైలబుల్ టు ఆల్ దోస్ హూ ఆర్ ఇంటెండెడ్ టు రిసీవ్ ది సైన్డ్ మెసేజెస్ ఫ్రమ్ ది సబ్స్క్రైబర్. ఏం చేస్తుంది అంటే నార్మల్గా మనకి ఈ అవైలబుల్గా ఏవైతే కీస్ ఉన్నాయో ఆ అవైలబుల్ కీస్ని సబ్స్క్రైబర్ అంటే ఏంటి సెండర్, ఆ సెండర్ నుంచి వచ్చే యొక్క మెసేజ్ని రిసీవ్ చేసుకుని వాళ్ళ యొక్క అవైలబుల్ కీస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోండి. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్ బిట్వీన్ టూ సైడ్స్ అంటే ఏంటి సెండర్ సైడ్ కానీ రిసీవర్ సైడ్ కానీ దేర్ మస్ట్ బి సమ్ ఎంటిటీ ద రిసీవర్ which will allow the receiver of message to prove that the message was sent by the subscriber of the key pair. This can be done with the digital signature certificate. ఏదైతే ప్రాపర్గా ఒక ఎండ్ నుంచి ఏం లేదండి, సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే LHS ఈక్వల్ టు RHS అనే మ్యాథమెటికల్ రూల్ ఎలా ఉంటుంది, యొక్క LHSలో వచ్చిన యొక్క వాల్యూ RHSలో వచ్చిన వాల్యూకి ఈక్వల్ అయితే మన యొక్క థీరం అనేది సాటిస్ఫై అయినట్టే. సేమ్ ఇక్కడ కూడా సెండర్ నుంచి వచ్చిన యొక్క మెసేజ్ వాళ్ళ యొక్క ప్రైవేట్ కీ ఉపయోగించి అథెంటికేట్ చేస్తారు. సేమ్ రిసీవర్ రిసీవ్ చేసుకున్న తర్వాత
ఆ వెరిఫికేషన్ ముందు జనరేట్ అయిన తర్వాత వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తారు. ఈ జనరేట్ అయిన తర్వాత వచ్చే వ్యాలిడ్ డాక్యుమెంటు, వెరిఫికేషన్ వచ్చిన తర్వాత వ్యాలిడ్ డాక్యుమెంటు సేమ్ అయి ఉండాలి. అప్పుడే మనకి ఏమవుతుంది అని అంటే చూడండి, దిస్ కెన్ బి డన్ విత్ ద డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ అని చెప్పి ప్రొవైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇదిగోండి ప్రాసెస్ చెప్పాం కదా, ఇది సెండర్ సైడ్ అనుకోండి, ఇది రిసీవర్ సైడ్ అనేది వస్తుంది. ఈ సెండర్ సైడ్లో ఒక పర్టికులర్ ప్రైవేట్కి ఉపయోగించుకొని సిగ్నేచర్ జనరేట్ చేస్తే, పబ్లిక్కి ఉపయోగించుకొని అదే సిగ్నేచర్ని వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత ఇది వ్యాలిడా ఇన్వాలిడా అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట. చూడండి ఇది ఎలా వర్క్ అవుతుంది. సపోజ్ యూజర్ ఉన్నారు చూడండి, యూజర్ ఒక మెసేజ్ని పంపించారు, హ్యాస్ సమ్ మ్యాథమెటికల్ అండ్ అప్లికేషన్ ఆల్గరిథమ్స్ అప్లై చేసి ఎన్క్రిప్ట్ చేశారండి. ఎన్క్రిప్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఈ యొక్క పర్టికులర్ సైన్ డిజిటలైజేషన్ అయింది. అయిన తర్వాత ఆ మెసేజ్ యూజర్ బీకి వెళ్తుంది. యూజర్ బి అంటే ఎవరు, అదర్ పర్సన్ అనమాట. యూజర్ ఏ అనేది యూజర్ బీకి పంపిస్తున్నప్పుడు, యూజర్ ఏలో ఈ ప్రాసెస్ అంతా చేసినప్పుడు యూజర్ బీలో ఏం చేస్తారంటే వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత ఆ డిజిటల్ సిగ్నేచర్ని చెక్ చేస్తారనమాట. ఈ విధంగా మనకి డేటా ఇలా ట్రావెల్ అవుతుంది బై యూజింగ్ ఎన్క్రిప్షన్ ప్రాసెస్. అంటే దీన్ని అథెంటికేషన్ అని అంటారు. ఏస్ ప్రైవేట్ కీ, బీలో పబ్లిక్ కీ అనేది వస్తుంది. ఎక్కడెక్కడ వాడతారు ఇది, ఎలక్ట్రానిక్ మెయిల్, ఈమెయిల్ పర్పస్లోని, అలాగే డేటా స్టోరేజ్లోని, ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్, ఓకే, సాఫ్ట్వేర్ డిస్ట్రిబ్యూషన్లోని, స్మార్ట్ కార్డ్స్లోని, ఐఎస్డిఎన్ అప్లికేషన్స్లోని, టైమ్ స్టాంప్డ్ సిగ్నేచర్లోని, బ్లైండెడ్ సిగ్నేచర్, ఇలాగ డిఫరెంట్ సెక్టార్స్లో డిజిటల్ సిగ్నేచర్స్ని వాడుతూ ఉంటారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్స్ ఏంటి అని అంటే, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది పర్సన్ దట్ సైన్స్, అథెంటికేషన్, ఇంటిగ్రిటీ ఆఫ్ ఎవ్రీ చేంజెస్ విల్ బి డిటెక్టెడ్, ఏవైనా మోడిఫికేషన్ జరిగితే ఆటోమేటిక్గా ఇక్కడ ఎఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్ నాన్ రిపిటేషన్స్ అంటే డూప్లికేషన్, బికాస్ ఆఫ్ ద ఆథర్ కెనాట్ బి డినైడ్ ఆఫ్ దిస్ వర్క్ హీ క్రియేటెడ్ అండ్ సెంట్. ఓకే, ఏమవుతుంది అని అంటే వర్క్ అనేది స్టాప్ చేయకుండా కంటిన్యూషన్గా డేటాని ట్రావెల్ చేస్తూ డూప్లికేషన్ వర్క్స్ని రెడ్యూస్ చేస్తుంది. ఇంపోస్టర్ ప్రివెన్షన్, ఎలిమినేషన్ ఆఫ్ ది పాసిబిలిటీ ఆఫ్ కమిటింగ్ ఫ్రాడ్ బై ద ఇంపోజర్. ఏవైతే ఫ్రాడ్ అప్లికేషన్స్ ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయడం జరుగుతుంది, అదే ఎలిమినేషన్. మరి ఎవ్రీ అప్లికేషన్స్లో మనకి అడ్వాంటేజెస్ ఎలా అయితే ఉంటాయో మనకి ఈ డిజిటల్ ప్రాసెస్లోని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే ఎక్స్పైరీ. ఇన్ దిస్ ఎరా ఆఫ్ ద ఫాస్ట్ టెక్నాలజికల్ అడ్వాంటేజ్మెంట్స్, మెనీ ఆఫ్ దీస్ టెక్నాలజికల్ ప్రొడక్ట్స్ ఆర్ టెక్ ప్రొడక్ట్స్ హ్యావ్ ఏ షార్ట్ షెల్ఫ్ టైమ్. అంటే దానికి కూడా ఒక పర్టికులర్ పీరియడ్ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్స్ కానీ అప్లికేషన్స్ కానీ అప్డేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది కూడా అప్డేట్ అవుతుంది. అప్డేట్ అవ్వలేనప్పుడు ఈ పర్టికులర్ టైం వరకు అది పనిచేస్తుంది, తర్వాత మళ్ళీ కొత్తగా జనరేట్ చేయాలని చెప్తారు. అలాగే సర్టిఫికేట్స్, ఇన్ ఆర్డర్ టు ఎఫెక్టివ్లీ యూజ్ డిజిటల్ సిగ్నేచర్స్ బోత్ సెండర్స్ అండ్ రిసిపెంట్స్ హ్యావ్ బై ద డిజిటల్ సర్టిఫికేట్స్. ఏమవుతుంది అని అంటే ఒక అప్లికేషన్లో డిజిటల్ సిగ్నేచర్ అనే ప్రాసెస్ చేయాలనుకున్నప్పుడు సెండర్ సైడ్ నుంచి కానీ రిసీవర్ సైడ్ నుంచి కానీ ఆ సర్టిఫికేట్ అనేది వాళ్ళు తీసుకోవడానికి అది కొంచెం కాస్ట్తో కూడుకుందనమాట. అది టు వర్క్ విత్ ఏ డిజిటల్ సిగ్నేచర్ సెండర్స్ అండ్ రిసిపెంట్స్ హ్యావ్ టు బై వెరిఫికేషన్ సాఫ్ట్వేర్ అట్ ఏ కాస్ట్. కాబట్టి ఎకనామికల్గా కొంచెం హై అనమాట, అంటే కొంచెం ఎకనామికల్గా ఉంటుంది. అవే డిసడ్వాంటేజెస్. ఓకే, అలాగే ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే డిజిటల్ సిగ్నేచర్స్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. డిజిటల్ సిగ్నేచర్ విల్ బి championed by many players that a public districts including national security agencies, law enforcement agencies and consumer marketing కంపెనీస్. ఏమవుతుంది అంటే నార్మల్గా మనకి నాన్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ వాళ్ళు ఉన్నవాళ్ళు, అలాగే ఎవరైతే ఈ ప్లెయిన్గా ఫిజికల్ డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేసేవాళ్ళు ఈ యొక్క డిజిటల్ సిగ్నేచర్ని కొంచెం అర్థం చేసుకోవటంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, కానీ నవేడేస్లో ఈ డిజిటల్ సిగ్నేచర్ యొక్క అప్లికేషన్స్ అనేవి ర్యాపిడ్గా అది గ్రోయింగ్ ప్రాసెస్లో ఉందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.